ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలు డాక్టర్ కాదు ఇది. దయచేసి థియేటర్ పక్కకు కూడా రాకండి, ఎవరో చూడడానికి రాకండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఈ సినిమా పేద ఎవరు యుద్ధం చేయొద్దు. రేపటిలోగా లేకపోతే ఈ సాయంత్రం లోపు ఈ సినిమానే అయిపోతుంది అన్న. ఏం లేదు సినిమాలో ఏముందని చెప్పి అది 600 బొక్క చెప్పడం చెప్తున్నా కదా, వరస్ట్ బ్రో. థియేటర్ లో సినిమా అయిపోయిన వెంటనే క్లాప్స్ కొడుతున్నారు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంటర్వెల్ కే సగం మంది వెళ్ళిపోయారు బ్రో. సినిమాకైతే రావద్దన్న అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? పిచ్చి వచ్చింది. థియేటర్ లో దండం పెడతా, మీకు దండం పెడతా, రావద్దు. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. థియేటర్ లో టాక్సిక్ ఆడుతుందంటే థియేటర్ దరిదాపుల్లో కూడా రావద్దు బ్రో. వచ్చి కొట్టించుకోవడమే థియేటర్ లో. అయిపోయింది. ఇంకా మీకు దండం బ్రో, ఇంకా ఇలాంటి సినిమాలు తీయకండి. బతుకు మీద ఆశ, బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. 100% ఇది ఇక్కడికి వచ్చి చూసే సినిమా కాదు, అసలు ఇది చూసే సినిమానే కాదు. ఓకే, ఆరెంజ్ లో ఉందా? థియేటర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారేమో సార్. కొట్టేస్తారు సార్, నా మాట. రాడ్డు భయ్యా, దింపేశాడు భయ్యా. అసలు నెంబర్ 1. అసలు అమ్మో మాటలు రావట్లేదు భయ్యా. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. ఎస్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా. ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయనే తొక్కేసుకున్నాడు. దురంధర్ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసేంత సినిమా అవుతుంది అనుకున్నా. సో మంచి అటర్పలే పడిపోయింది. ఏమయ్యా, ఏం జరుగుతోంది? ఏముందా సినిమాలో? అప్పటికి థియేటర్ బదులుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా వదలలేదు, డోర్లు మూసేశారు. అయినా కూడా వదలలేదు నాకు. ఇరుముడికి మరీ థియేటర్లు ఇస్తే బాగుంటది, మీరు లాభాల్లో ఉంటారు. టాక్సీకి నమ్ముకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా బొక్కనే పడుతుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. టాక్సిక్ అనే సినిమా అనేది మాకు నచ్చలేదు, చాలా టార్చర్ ఉంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? ఈ సినిమాని ఎవరు ఆపొద్దు, సాయంత్రం కల్లా మ్యాట్నీ షో కల్లా అయిపోతాను. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఆచార్య ఫార్ బెటర్ దాన్ దిస్.